కానీ మా బాబు మాకు ఈ పేర్లు ఉచ్చినే పెట్టలేదండి. మా బాబు పేరు ఇదే, మా తాత పేరు ఇదే, మా ముత్తాత పేరు ఇదే. అంటే ఈ నట్టులు వ్యవహారం మీతోనే కాదు, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుందన్నమాట. మా అన్నల ముగ్గురు పంచపాండవులాగా కలిసిమెలిసి ఉండాలని ఈ పేర్లు పెట్టాడండి మా అయ్య. పంచపాండవులంటే ముగ్గురు కాదే ఎర్రిమొహం, 5గురు. రేపు నీ మొగుడికి కూడా అదే పేరు పెట్టుకుంటే దాని మొగుడికి ఈ పేరు ఎలా వస్తుందండి? మా పసికందుది మహారాణి జాతకం అండి, అది ఎప్పటికైనా మహారాణి అయిపోద్ది. అది మహారాణి అయిపోతుంది. మీరు కళ్ళు తాగుతూ ఊరేదు గాని. ఒరే, మీ బావ బసవరాజు లేడు, వాడు వస్తే మా బావ ఎప్పుడు వస్తాడండి? వస్తాడు. నిన్ను కోడి పిల్లని గద్దెత్తుపోయినట్టు ఎత్తుపోతాడు. చిచ్చి ఎదవని ఎదవా. నేనన్నది మిమ్మల్ని కాదండి, మా బావనండి. ఆడు కాళ్ళు ఇరిచేస్తానండి. ఒళ్ళు పీకెత్తాం. ఆడు ఒక్కడు, మేము ముగ్గురం. ఆడు ఒక్కడు, మేము ముగ్గురం. బాగుందిరా, ఇలాగే గెంతుతూ ఉండండి. అవతల దొరగారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏ దొరగారు ఏమిట్రా, మన ఆనంద్ బాబు గారు. అయ్యి బాబు, వచ్చేటప్పటికి మీ దుకాణం పెట్టేశారు. బాబాబు, మా దుకాణం సంగతి దొరగారికి చెప్పకండి. తొందరగా నోర్లు కడుక్కొని తగలడండి. పెరిగేస్తాం. దొరగారు, దొరగారు. సత్యరాజులు క్షమించడం లేవండి, లేవండి. ముందు మీరు క్షమించానంటే గాని మీ పాదాలు ఒకేవండి. ముందు లేవండి రా, లేవండి. లేవరా, లే. మీరేం తప్పు చేశారా? మరేం లేదు దొరా, పనిచేసే ప్రతి ఓడు కల్లో గింజో తాగాలని మా అయ్యి చెప్పి ఓడండి. అందుకని మేము పొద్దున్న పూట కళ్ళు తాగి మధ్యాహ్నం పూట గంజి తాగుతున్నామండి. ఈ రోజు తాము రత్తున్నారని తెలియక కళ్ళు తాగేసినాం దొరా. అంటే మీరు ఇప్పుడు కళ్ళు దాకా వచ్చారన్నమాట. సరే, ఇవాళ క్షమిస్తున్నాను. రేపటి నుంచి మందు తాగారంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం. జాగ్రత్త. దండాలు దొరా. ఇది మీ లచ్చితల్లి కదరా? కాదండి, ఇది మా పసికందండి. ఇంతలో ఎంత ఎదిగిపోయింది? ఈసారి ఎన్నాళ్ళుంటారు దొరగారు? జీవితాంతం ఇక్కడే ఉంటానికి వచ్చాను. అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అమ్మగారు లేరు, ఇక రారు. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. అమ్మగారు లేరు, ఇంక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మన పసికందుని తీసుకెళ్లి దొరగారికి ఇచ్చి పెళ్లి చేసేస్తే దొరగారి భార్య లేరు, ఇంక రారు. లచ్చినిచ్చి పెళ్లి చేసేస్తే మనం దొరగారి బామ్మొద్దులైపోతాం. ఎదవని ఎదవా. నా అసలు ఐడియా అది కాదు. దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం దొరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు. మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి. అన్నా అన్నా అన్నా, మరి బసవరాజు బావు మనం పని చేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా? మాగాని భూమి ఉందా? తాగడానికి కళ్ళు ఉందా? నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నడుచుకో అంతే. అంతే.